హై గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సాటర్డే. నేనైతే టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇంకో 50 మీటర్స్ ఉంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఫైనలీ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇదిగో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, జాన్కంపేట్. ఈ ఆలయం వచ్చేసి నిజామాబాద్ జిల్లాలో జాన్కంపేట్ అనే గ్రామంలో ఉంటుంది. నిజామాబాద్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం. గైస్, ఫస్ట్ దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ కోనేట్లో స్నానం చేయాలి. వెనకాల అందరూ చేస్తున్నారు. మనం కూడా ఇదే బట్టల మీద స్నానం చేసేస్తే తర్వాత దర్శనం అవుతుంది. ఓకే, ముందుగా ఈ కోనేట్లో స్నానం చేసి ప్రదక్షిణలు చేయాలి. స్నానం అయితే అయిపోయింది, బట్టలు చల్లగా ఉన్నాయి. కోనేట్లో స్నానం చేసిన తర్వాత నవధాన్యాలు, కొబ్బరికాయలు అక్కడ కొనుక్కొని అక్కడ కోనేరు దగ్గర కుట్టేయాలి. ఈ కోనేరు చుట్టూ అయితే 8 ప్రదక్షిణలు చేయాలి. మనం ఓన్లో ఒకటే కంప్లీట్ చేసాము, ఇంకా ఏవి కావాలి. నేను ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తున్న కోనేరు అష్టముఖి కోనేరు. అష్టముఖి అంటే 8 ముఖాలు కలిగిన కోనేరు. మన చేతులు నవధాన్యాలు పట్టుకొని చుట్టూ 8 ప్రదక్షిణలు చేస్తూ నవధాన్యాలని కోనేరు చుట్టూ ఉన్న 8 మూలలకు వేస్తూ 8 ప్రదక్షిణలు అయితే చేయాలి. కలియుగ ప్రారంభంలో ఈ ప్రాంతంలో ఋషులు తపస్సు చేసే సమయంలో రాక్షసులు వారికి ఆటంకాలు సృష్టించేవారు. రాక్షసుల బారి నుండి కాపాడమంటూ ఋషులు నరసింహస్వామిని వేడుకోగా స్వామి ఆజ్ఞ మేరకు అష్టదిక్పాలకులు 8 దిక్కులకు కాపలా ఏర్పడ్డారు. ఋషుల తపస్సు నిర్విఘ్నంగా సాగేందుకు మధ్యలో నీటి కొలను ఏర్పాటు చేశారు. అలా ఏర్పడిన కొలను అష్టముఖి కోనేరుగా ప్రసిద్ధి చెందింది. శని దోషాలు, గ్రహ దోషాలు ఉన్నవారు శనివారం రోజున వచ్చే అమావాస్య లేదా అష్టమి రోజున కోనేటి స్నానం చేసి గుట్ట మీద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే గ్రహ దోషాల నుండి విముక్తి పొందుతారని భక్తుల నమ్మకం. లాస్ట్ ప్రదక్షిణం అనేది 8 ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి. కోనేరు దర్శనం చేసుకుని అయితే మనం బండి కడిగా చేసాం. ఇంకా మనం ఇక పైకి వెళ్దాం. అలా మనం గుట్టపైకి వెళుతుండగా ముందుగా శివాలయం వస్తుంది. కాలక్రమేణా కాకతీయులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. జైనులు నిర్మించిన గురుకులాన్ని శివాలయంగా మార్చి శివకేశవుల ఆవేదాన్ని మరోసారి చాటి చెప్పారు. దీనికి గుర్తుగానే లక్ష్మీ నరసింహుడి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉమామహేశ్వరుడు ఉండటం విశేషం. సో గుడికి అయితే వెళ్తున్నాం. ఇక పైన వెళ్ళాక నేను కూడా ఫస్ట్ టైం గుడికి రావడం. నాలుగు 400 సంవత్సరాల నాటి పురాతనమైన దేవస్థానం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. తన తండ్రి అయిన హిరణ్యకశ్యపుడు పెడుతున్న హింసల నుండి భక్త ప్రహ్లాదుని రక్షించేందుకు స్వయంగా ఆ శ్రీమన్నారాయణుడే నరసింహ అవతారం ఎత్తాడు. హిరణ్యకశ్యపుడిని సంహరించిన తరువాత నరసింహస్వామి ఉగ్ర రూపంలోనే భూమండలంలో తిరుగుతూ ఉంటాడు. జాన్కంపేట్ కొండ ప్రాంతంలో సేద తీరి ఇక్కడే స్వయంభుగా వెలిశాడు. నరసింహస్వామి రూపాన్ని దర్శించడానికి ఋషులకు సాధ్యపడకపోవడంతో స్వామి ఆజ్ఞ మేరకు కాఠ్మండు సమీపంలోని గాండకి నది తీరం నుంచి సాలగ్రామ శిలను తీసుకువచ్చి నాభిలో ప్రాణప్రతిష్ఠ చేయడంతో శాంతించిన లక్ష్మీ నరసింహస్వామి ఋషులకు దర్శనమిచ్చాడు. నాభిలో సాలగ్రామం ఉండటం వల్ల సాలగ్రామ నరసింహుడిగాను ప్రసిద్ధిగాంచాడు. మన గుడి లోపలికి వెళ్ళగానే కౌంటర్ అయితే ఉంటుంది, అక్కడ కొబ్బరికాయ అయితే కొనుక్కోవాలి. అలా మనం గుడి లోపలికి వెళ్ళగానే గుడి చుట్టూ అయితే చాలా అయితే విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, రాముడు, హనుమాన్, వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ, అయ్యప్ప స్వామి, సాయిబాబా, ఇలా గుడి చుట్టూ చాలా విగ్రహాలు అయితే ఉంటాయి. గుడి వెనుక భాగంలో లక్ష్మీదేవి అష్టరూపాలు అయిన 8 రూపాలతో మనమైతే చూడవచ్చు.
ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యలక్ష్మి, ధనలక్ష్మి. 8 రూపాలలో మనం లక్ష్మీదేవిని అయితే చూడవచ్చు గుడి వెనుక భాగంలో. మూడవ దశాబ్దంలో ఒక జైన మత ప్రవక్త ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామి శక్తికి ఆకర్షితులైన జైనులు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారని, గుడి వెనుక భాగంలో ఒక గురుకులాన్ని కూడా స్థాపించారని కూడా తెలుస్తుంది. దేవాలయ ముఖద్వారంపై గజలక్ష్మీదేవి, దేవాలయంలోని ప్రతి స్తంభంపై నాగేంద్ర ప్రతిమలు చెక్కబడి ఉన్నాయి. పూర్తిగా రాతితోనే నిర్మితమైన ఈ దేవాలయాన్ని కాకతీయులు కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ గజస్తంభాన్ని కింద నుండి పై వరకు చూసి మనసులో కోరికలుంటే మొక్కుకొని ఆ తర్వాత గర్భగుడిలోకి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. గుడి అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది, విశాలంగా ఉంది గుడి కూడా. గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఇక్కడ శిల్పాలు ఇలా ఉంటాయి, సింహం, వేణువు, ఇలా గుడికి చెక్కిన శిల్పాలు అయితే ఉంటాయి. గర్భగుడిలోకి లోపలికి రాగానే ఇక్కడ అందరు చుట్టూరా కూర్చున్నారు కదా, అది అల్లు బండ అంటారు. మనసులో ఏమైనా అనుకొని అక్కడ రూపాయి పెడితే అది నిలబడితే కోరికలు తీరుతాయని వాళ్ళ నమ్మకం. అలాగే మన గుడి లోపలికి రాగానే విష్ణువు యొక్క దశావతారాలు విగ్రహాలు అయితే ఇక్కడ మనం చూడవచ్చు. గుడి లోపల మత్స్యావతారం, కూర్మావతారం, వారహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ, కృష్ణ, బలరామన్, కల్కి ఈ 10 దశావతారాలతో మనమైతే ఈ విగ్రహాల రూపంలో చూడవచ్చు.
గుళ్ళో నుండి బయటకు రాగానే అక్కడ 12 గంటలకు భోజనాలు కూడా స్టార్ట్ అవుతాయి. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామి కళ్యాణం ప్రతి ఏటా మాఘశుద్ధ అష్టమి నుంచి మాఘశుద్ధ ప్రతిపాద వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అయిపోయింది దర్శనం అయితే. ఇక వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేద్దాము. నా ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్. అది ఎట్లా అది పిల్లలు 20కి కుట్లామా ఒకటి ఇక